హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సిడ్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. మన ప్రమేయం లేకుండా శరీరంలో ఒక భాగం లేకపోతే అంతకంటే ఎక్కువ భాగాలు అదరటాన్ని మనం ట్రెమర్ అని అంటామండి. దీన్నే మనం వణుకుడు అని అంటామండి. వణుకుడు అనేది ఒక జబ్బు కాదు, ఇది ఒక వ్యాధి యొక్క లక్షణం అండి. మోస్ట్ కామన్గా మనకి చేతులు అదురుతూ ఉంటాయి, కొంతమందికి మాట అదరటం, లేకపోతే తల అదరటం, లేకపోతే శరీరం మొత్తంగా అదరటం అని కూడా జరుగుతూ ఉంటుందండి. దీన్ని మనం ఫోకల్ లేకపోతే జనరలైజ్డ్ ట్రెమర్ అని మనం అంటూ ఉంటాం. సో ఈ వణుకుడు ఎందుకు వస్తుందో మనం చూద్దామండి. మోస్ట్ కామన్గా వణుకుడు కారణం యాంగ్జైటీ. కొంతమందికి ఆతురతగా ఉండటం, టెన్షన్గా ఉండటం వల్ల వణుకుడు అనేది వస్తుందండి. వీళ్ళకి కొంత కౌన్సిలింగ్ చేస్తే సరిపోతుంది. కొంతమంది కొన్ని వ్యాధుల్లో, ఎస్పెషల్లీ థైరాయిడ్, హైపర్ థైరాయిడిజంలో వణుకుడు వస్తుంది. కొంతమంది కొన్ని మందులు వాడటం వల్ల కూడా వణుకుడు వస్తుంది. ఎస్పెషల్లీ మనకి ఆస్తమాకు వాడే మందుల్లో కూడా మనకి వణుకుడు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. నెక్స్ట్ అండి, మోస్ట్ కామన్గా ఎసెన్షియల్ ట్రెమర్. ఇది జనరల్గా వంశ పారంపర్యత వల్ల వస్తుందండి. ఎక్కువగా చేతులు ఇన్వాల్వ్ అవుతుంటే మనం చూస్తే కనుక రెస్ట్లో, అంటే వాళ్ళు ఏం పని చేయకుండా కూర్చున్నప్పుడు ఎటువంటి వణుకుడు ఉండదు. ఏదైనా వస్తువు పట్టుకున్నా, ఏదైనా గ్లాస్ పట్టుకున్నా, పెన్నుతో రాయాలనుకున్నప్పుడు వణుకుడు వస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళు వాళ్ళ పని సక్రమంగా చేసుకోలేకుండా పోతూ ఉంటారు. నెక్స్ట్ అండి, మోస్ట్ కామన్గా మనకి వణుకుడు వచ్చేది పార్కిన్సన్స్ డిసీజ్లో. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఈ ప్రధానమైన ఫీచర్స్ ఉంటాయి. ఒకటి, మనిషి నిదానం అయిపోవటం, దాంతోపాటు చేతులు కాళ్ళు వణకడం, నడుస్తుంటే తూలినట్టు ఉండటం, కండరాలు బిగుతు అయిపోవటం అనే 4 ఫీచర్స్ ఉంటాయి. సో వణుకుడు అనేది ఒక వ్యాధి కాదు, ఇది వ్యాధి యొక్క లక్షణం. దానికి స్పెసిఫిక్గా మనం ఎటువంటి కారణం చూసి దానికి వైద్యం చేసుకోవాలండి. థ్యాంక్ యూ.